హలో ఆల్ ఎంతమందికి మీలో ఇలా పిండిని రోట్లో రుబ్బుకోవడం అంటే ఇష్టం? నాకైతే చాలా ఇష్టము. కానీ ఇప్పుడు ఉన్న ఇళ్లలో చాలా తక్కువ స్పేస్ అయితే ఉంటుంది కదా! ఇలా పిండి రుబ్బుకునే రోలైతే కంపల్సరీ మనం బయటే కూర్చొని రుబ్బుకోవాలి. కొంచెం స్పేషియస్‌గా ఉంటేనే బావుంటుంది. ఇంట్లోనే కూర్చొని రుబ్బుకోవాలి అంటే తర్వాత దీన్ని క్లీనింగ్‌కి కూడా ఇబ్బంది అవుతుందన్నమాట. చిన్న రోలు అంటే మనం ఎలాగో ఇంట్లో పెట్టుకొని కిచెన్‌లో యూజ్ చేసుకోవచ్చు. కిచెన్ ప్లాట్‌ఫార్మ్ పైన. బట్ ఇలాంటి రోళ్ళైతే పిండి రుబ్బుకునే రోళ్ళు కింద పెట్టుకునేలా ఉంటేనే బెటర్. సో, నేనైతే రీసెంట్‌గానే తీసుకున్నాను ఈ రోల్ ఒకటి. రుబ్బుకోవడానికి కాస్త కూర్చొని దాంతోటి అలా టైమ్ స్పెండ్ చేస్తూ గ్రైండర్స్, మిక్సీలు అన్నీ ఉన్నాయనుకోండి అది వేరే విషయం. కానీ వీటిని మనం మర్చిపోకూడదు కదా! సో, వీటిని అట్‌లీస్ట్ వీక్లీ వన్స్ అయినా కూడా మనము యూజ్ చేయడానికి ట్రై చేస్తే బావుంటుంది. ఇందులో మనకి అది పిండి రుబ్బడం వల్ల మన బాడీకి కొంచెం ఎక్సర్‌సైజ్ అవుతుంది హ్యాండ్స్‌కి గానీ, అలాగే రుబ్బుకోవడం వలన కొంచెం మరింత హెల్తీగా ఉన్నట్లుగా ఉంటుంది. అలాగే కాస్త టైమ్ పాస్ అవుతుంది. కాస్త రిలాక్సింగ్‌గా ఉంటుంది. ఎప్పుడు ఫోను చూస్తూ కూర్చోవడం, టీవీ చూడడం ఇలాంటివన్నీ కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి పనులు చేసుకుంటూ ఉంటే కూడా మన బ్రెయిన్‌కి చాలా రిలాక్సింగ్‌గా ఉంటుంది. సో, అలా బయట కూర్చొని రుబ్బుకోవడానికి వీలుగా నేనైతే ఇలా ఇక్కడ పూల కుండీలు ఉండేవన్నమాట. ఇంకో 2 ముక్కలు ఇవి. అవి తీసేసి కింద పెట్టి ఇక్కడ కాస్త స్పేస్ క్రియేట్ చేసుకొని ఈ రోల్‌నైతే ఇక్కడ పెట్టేసుకున్నాను. ఎప్పుడైనా రుబ్బుకోవాలనిపించినప్పుడు చక్కగా ఇలా కింద కూర్చొని కూడా రుబ్బుకోవడానికి బావుంటుంది. అలాగే దీని క్లీనింగ్‌కొచ్చేటప్పటికి మనకి చుట్టూ ఇలాంటి బోర్డర్ ఉండడం వల్ల నీళ్లు బయటికి అనేయడానికి ఉండదు. అలాగే కిందకి ఫ్లోర్ కూడా పాడవదు. కాస్త మనం గిన్నెలోకి తీసేసుకోవాలి చేత్తోటి. లాస్ట్‌లో కొంచెం ఉంటుంది కదా! అడుగున స్పాంజ్‌తో గాని లేదా మనకి స్పాంజ్ వైప్స్ వస్తున్నాయి కదా! ఇప్పుడు అవి గాని లేదా మంచి కాటన్ క్లాత్ ఉంటే దాంతో అయినా నీట్‌గా క్లీన్ చేసేసుకోవచ్చు. సో, ఈ రోల్‌తో రుబ్బడం ఎక్స్‌పీరియన్స్ అయితే చాలా చాలా బావుంది. వీలైతే మీరు కూడా తీసుకోండి. ఇలా రోట్లో మన చేత్తో మనం రుబ్బుకొని తింటే ఆ ఫీలింగ్, ఆ టేస్ట్ అంతా కూడా చాలా బావుంటుంది. అలాగే నేను ఈ రోల్ అయితే ఈ మనకి గ్రైండర్ స్టోన్స్ ఉంటాయి కదా! గ్రైండర్‌లో స్టోన్స్ ఆ స్టోన్స్ తోటి చేసినటువంటి రోల్ అనమాట ఇది. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ గ్రానైట్ అట. సో, నేనైతే ఇది రీసెంట్‌గానే తీసుకున్నాను. తీసుకొని దీని సీజనింగ్ అదంతా కూడా చేశాను. అది ఒక ఫుల్ వీడియో ఉంది. అది తర్వాత నేను అప్‌లోడ్ చేస్తాను మన ఛానెల్‌లో. పిండి అయితే నేను ఇడ్లీ పిండి కోసం అయితే రుబ్బాననమాట. ఇంకా దానిలో ఇడ్లీ రవ్వ కలపాలి. అలాగే గారెల పిండి కూడా రుబ్బుకుంటే చాలా బావుంటుంది. ఒకసారి గారెల పిండి కూడా రుబ్బినప్పుడు నేను మీకు వీడియో షూట్ చేసి పెడతాను. అలాగే క్లీనింగ్‌కి కూడా చాలా బావుంది. ఇది మనకి పిండి రుబ్బుకునేటప్పుడు సైడ్స్‌కి వెళ్ళిపోకుండా చక్కగా ఇలా ఈ బోర్డర్ అయితే చాలా బాగా హెల్ప్‌ఫుల్‌గా ఉంది. సో, బావుంది. మొత్తానికి ఈ రోల్ రివ్యూ అయితే చాలానే బావుంది. రోల్ తీసుకునే ముందు మీకు స్పేస్ ఉందా లేదా అనేది చూసుకొని తీసుకోవాలి. నేనైతే ఇది కొంచెం పెద్ద రోలే తీసుకున్నాను 14 ఇంచెస్‌ది. ఆ సైజ్ అయితేనే మనకి పిండి రుబ్బుకోవడానికి వీలుగా ఉంటుంది. చిన్న రోల్‌లో అయితే మనకి పిండి రుబ్బడానికి అంత కన్వీనియంట్‌గా ఉండదు. జస్ట్ అవి పచ్చళ్ళకి మాత్రం అయితేనే యూజ్ అవుతాయి. సైజ్ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఈ రోళ్ళలో కూడా చాలా రకాల రోళ్ళున్నాయి. ఈ టైప్ ఆఫ్ రోల్‌కైతే లోపల మనం కక్కులు కొట్టించాల్సిన అవసరం లేదు. ఆ కంప్లీట్ వివరాలన్నీ కూడా షాప్ వాళ్ళు మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఈ రోల్ అయితే నేను రోడ్ సైడే తీసుకున్నాను. క్వాలిటీ చాలా బావుంది. ఆన్‌లైన్‌లో కూడా ఈ రోళ్ళు అవైలబుల్‌గా ఉన్నాయి. వీలైతే మీరు ఆఫ్‌లైన్‌లో తీసుకోవడానికి ట్రై చేయండి. ఆన్‌లైన్ కంటే ఆఫ్‌లైన్‌లోనే కాస్త రేట్లు తక్కువకొస్తాయి.